సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీ అందరికి కూడా ఒక డౌట్ రావచ్చు, వీడు ఈ 4 months గా ఎటెళ్ళిపోయాడని చెప్పేసి. సో యాక్చువల్ గా నేను గనక అలెక్య చిట్టి పికిల్స్ కొనలేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలిపడదొప్తా అని చెప్పింది గైస్. అందుకనే ఈ 4 months నేను ఎండనక వాననక కష్టపడి పని చేసి ఫైనల్లీ అలెక్య చిట్టి పికిల్స్ తీసుకెళ్లి నా గర్ల్ ఫ్రెండ్ కి అయితే ఇచ్చాను. బట్ చివరికి ఈ ముష్టి పచ్చడి కొనడానికే నాకు 4 months పట్టింది. ఇంకా నన్నేం చూసుకుంటావరా అని చెప్పేసి తనైతే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. సో అందుకనే మళ్ళీ ఫైనలీ నేను నా యూట్యూబ్ కే తిరిగి వచ్చేసాను. జస్ట్ కిడింగ్ గైస్. సో నేను నిజంగా యూట్యూబ్ వీడియోస్ ఎందుకు ఆపేస్తాను అనేది ఒక క్లియర్ వీడియో చేసి ఆ తర్వాత మీకైతే చెప్తాను, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 2 కి తిరిగి స్వాగతం. ఎపిసోడ్ 10 ఓపెనింగ్ సీన్ లో మనకి అయానా కోజీ గ్రూప్ నైతే చూపిస్తారు. అందులో వాళ్ళు రాసిన ఆ పేపర్ షఫల్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సర్ప్రైజింగ్లీ ఈ టెస్ట్ లో అన్ని క్లాసెస్ యొక్క స్టూడెంట్స్ అయితే పాస్ అవుతారు. అంటే ఈ టెస్ట్ లో ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదన్నమాట. దీంతో మనోళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ముందు నుండి క్లాస్ ఏ అండ్ క్లాస్ బి రిప్రజెంటేటివ్స్ అయినటువంటి సకయనాగి అండ్ ఇచినోజే చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ వెళ్తారు. అది చూసి మనోళ్ళు అదేంటి క్లాస్ ఏ అండ్ క్లాస్ బి రైవల్స్ కదా, మరి వీళ్ళిద్దరేంటి ఏదో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అలా కలిసి వెళ్తున్నారని అనుకుంటారు. ఇక హసాబాయ్ ఏమో నాకు ఇచినోజేని చూస్తే కాస్త జెలస్ గా ఉంటుంది, ఎందుకంటే తను ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అసలు మనుషులు అలా ఎలా ఉండగలరు? సరే తన గురించి వదిలేయండి, మీ అందరికి గుర్తుంది కదా త్వరలో క్రిస్మస్ రాబోతుంది అని అంటుంది. దానికి సాకురా అయానా కోజీని ఈ క్రిస్మస్ కి నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అడుగుతుంది. దానికి అయానా కోజీ రిప్లై ఇవ్వడానికన్నా ముందే హసాబే ఏంటి సాకురా, నువ్వు ఈ క్రిస్మస్ ని అయానా కోజీతో పాటు కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి సాకురా లేదు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను జస్ట్ క్యాజువల్ గా అడిగాను అంతే అని అంటుంది. ఇక అయానా కోజీకి ఎవరో తనని సీక్రెట్ గా గమనిస్తున్నట్టు డౌట్ అయితే వస్తుంది. దీంతో తను కరుజివాకి ఒక మెయిల్ అయితే పంపిస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో కరుజివా అండ్ సాటో తమ షాపింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక స్టూడెంట్ కరుజివానే ఫాలో అవుతూ ఉంటాడు. కరుజివా ఎలాగోలా తన రూమ్ కి అయితే రీచ్ అవుతుంది. ఆ తరువాత తను అయానా కోజీకి కాల్ చేసి క్లాస్ సి లో నుండి ఒక స్టూడెంట్ నన్నే ఫాలో అవుతున్నాడు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. దానికి అయానా కోజీ నువ్వేం భయపడకు, జస్ట్ వాడిని ఇగ్నోర్ చేయి చాలు అని అంటాడు. దానికి కరుజివా సరే అయితే నేను కూడా నువ్వు నాకు మెయిల్ పంపినట్టుగానే నిన్ను గమనించాను, నిన్ను కూడా క్లాస్ ఏ లో నుండి ఒక అమ్మాయి అబ్జర్వ్ చేస్తూ ఉంది, నేను తన ఫోటో కూడా క్లిక్ చేశానని చెప్పి ఆ అమ్మాయి ఫోటో అయానా కోజీకి సెండ్ చేస్తుంది. ఆ ఫోటో చూసి అయానా కోజీ ఇదంతా సకయనాగి ప్లాన్ అని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో క్లాస్ డీన్ అయితే చూపిస్తారు. సూడో చాలా కోపంగా అసలు ఈ క్లాస్ సి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఈ రోజు మొత్తం నాతో గొడవ పడ్డానికి ట్రై చేశారు, బట్ నేను మాత్రం వాళ్ళతో గొడవ పడకుండా చాలా కామ్ గా వచ్చేసానని అంటాడు. అది చూసి అయానా కోజీ హొరికితాతో నువ్వు సూడోని కుక్క పిల్లల భలే కంట్రోల్లో పెట్టావని అంటాడు. దానికి హొరికిత నాకు తెలిసి ర్యూన్ ఇదంతా క్లాస్ డి లోని మాస్టర్ మైండ్ ఎవరు కనుక్కోవడానికి చేస్తున్నట్టున్నాడు, నాకు అసలు ఈ ర్యూన్ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు, బట్ నువ్వు మాత్రం క్లాస్ డి ని క్లాస్ ఏ లోకి తీసుకువెళ్ళడానికి నాకు హెల్ప్ చేస్తావు కదా అని అడుగుతుంది. దానికి అయానా కోజీ ఖచ్చితంగా నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా అని అంటాడు. దానికి హొరికిత సరే అయితే అని చెప్పి అయానా కోజీకి ఒక బుక్ ఇచ్చి నా కోసం ఈ బుక్ ని కాస్త లైబ్రరీలో రిటర్న్ చేయి, ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కావాలంటే నువ్వు చదువుకొని ఈవినింగ్ వరకు ఈ బుక్ ని రిటర్న్ చేయొచ్చు అని అంటుంది. దీంతో అయానా కోజీ ఆ బుక్ ని రిటర్న్ చేసేందుకు లైబ్రరీకి రీచ్ అవుతాడు. అక్కడ అయానా కోజీకి క్లాస్ సి స్టూడెంట్ హియోరి అయితే కనిపిస్తుంది. హియోరి ఆ లైబ్రరీలో ఉన్న ఒక బుక్ ని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది, బట్ తను కొంచెం షార్ట్ గా ఉండడం వల్ల తనకి ఆ బుక్ అయితే అందదు. దీంతో అయానా కోజీ తనకి కాస్త హెల్ప్ చేస్తాడు. దీంతో హియోరి అయానా కోజీకి థ్యాంక్స్ చెప్పి అయానా కోజీ హ్యాండ్ లో ఉన్న ఆ బుక్ ని చూసి ఈ బుక్ ఒక మాస్టర్ పీస్, నేను ఎప్పటి నుండో దీన్ని చదవాలని ట్రై చేస్తున్నాను, నీకేమీ ప్రాబ్లం లేకపోతే ఈ బుక్ ని నేను చదవచ్చా అని అడుగుతుంది. దానికి అయానా కోజీ కూడా ఒప్పుకుంటాడు. అలా వాళ్ళిద్దరు కాసేపు బుక్స్ గురించి మాట్లాడుకొని హియోరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక సడన్ గా అక్కడికి టీచర్ చబసిరా వచ్చి అయానా కోజీతో నిన్ను మీట్ అవ్వడానికి ఒక పర్సన్ వచ్చారు అని చెప్పి అయానా కోజీని విజిటర్ రూమ్ కి తీసుకువెళ్తుంది. ఇక ఆ రూమ్ లో మనకి ఒక పర్సన్ అయితే కనిపిస్తారు. ఆ పర్సన్ ఎవరో కాదు, మన అయానా కోజీ ఫాదరే అన్నమాట. ఇక తను అయానా కోజీతో నిన్ను చూసి చాలా రోజులవుతుంది, కూర్చో అని అంటాడు. దానికి అయానా కోజీ నేను ఇక్కడికి నీతో కూర్చొని తీరిగ్గా మాట్లాడడానికి రాలేదు, మ్యాటర్ ఏంటో చెప్పమని అడుగుతాడు. దానికి అయానా కోజీ ఫాదర్ నీ వల్ల ఒకడు చనిపోయాడన్న విషయం నీకు తెలుసా, నీకు మన మార్ట్స్ ఓ గుర్తున్నాడు కదా, అదే మన బట్లర్,
నిన్ను ఆ వైట్ రూమ్ లో నుండి ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాడలా నీకు హెల్ప్ చేసినందుకు నేను వాడిని జాబ్ లో నుండి తీసేశాను. అలా తీసేసిన కొన్ని రోజులకే వాడు నిప్పంటించుకొని చనిపోయాడు. వాడలా చనిపోవడానికి కారణం నువ్వేనని అంటాడు. దానికి అయానా కోజీ, ఇప్పుడు వాడికి అలా జరిగిందని చెప్పి నేను గిల్ట్ గా ఫీల్ అవుతానని అనుకుంటున్నావా అని అంటాడు. దానికి తన ఫాదర్, నీ ఫేస్ లో కొంచెం కూడా పశ్చాత్తాపమే లేదు అయానా కోజీ, నువ్వు నిజంగానే బాగా మారిపోయావు. అయానా కోజీ, అసలు ఈ స్కూల్లోనే జాయిన్ అవ్వాలని నీకు ఎందుకు అనిపించింది అని అడుగుతాడు. దానికి అయానా కోజీ, నువ్వు ఏదైతే ఈ వరల్డ్ సొసైటీని ఒక వేస్ట్ పీస్ అని కొట్టి పడేశావో నేను దాని గురించి తెలుసుకుందామని అనుకుంటున్నానని అంటాడు. దానికి తన ఫాదర్, అయానా కోజీ, నేను నీకు ఇచ్చిన ఈ పాత్ కన్నా గొప్ప పాత్ మరొకటి ఉండదని చెప్పి అయానా కోజీకి ఒక విత్డ్రాల్ ఫామ్ ఇచ్చి మర్యాదగా ఈ విత్డ్రాల్ ఫామ్ మీద సైన్ చేసి ఈ స్కూల్లో నుండి డ్రాప్ అవుట్ అవ్వమని చెప్తాడు. దానికి అయానా కోజీ, నీ ఆర్డర్స్ ని పాటించడానికి ఇదేమీ నీ వైట్ రూమ్ కాదని అంటాడు. దానికి తన ఫాదర్, నేనేమీ నిన్ను రిక్వెస్ట్ చేయడం లేదు, నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను, అయినా వైట్ రూమ్ లో ఇంకా కూడా ఆపరేషన్స్ రన్ అవుతూనే ఉన్నాయని అంటాడు. దానికి అయానా కోజీ, అలాంటప్పుడు మరి మళ్ళీ నువ్వు నా కోసం ఎందుకని తిరిగి వచ్చావని అడుగుతాడు. దానికి తన ఫాదర్, ఎందుకంటే నువ్వు వైట్ రూమ్ లో ప్రొడ్యూస్ అయిన ఫైనెస్ట్ ప్రోడక్ట్ వి, నేను నిన్నెలా వదులుకుంటానని అంటాడు. దానికి అయానా కోజీ, నేను ఇంకా నువ్వు నా ఫాదర్ వి కాబట్టి అందుకే తిరిగి వచ్చానని అంటావని అనుకున్నానని అంటాడు. దానికి తన ఫాదర్, చూడు అయానా కోజీ, ఇది నా ఫైనల్ వార్నింగ్, మర్యాదగా దీంట్లో సైన్ చేయమని ఒకరి ఫేస్ ఒకరు సీరియస్ గా చూసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వచ్చి అయానా కోజీ ఫాదర్ తో, మిమ్మల్ని కలిసి చాలా రోజులవుతుంది సెన్సై అని అంటాడు. యాక్చువల్ గా ఈ పర్సన్ ఎవరో కాదు, ఈ స్కూల్ యొక్క చైర్మన్ సకయ నాగి అన్నమాట. ఈ పర్సన్ ఒకప్పుడు అయానా కోజీ ఫాదర్ కి వైట్ రూమ్ లో సెక్రటరీగా ఉండేవాడు. వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ 8 years పాటు కలిసి పని చేస్తారు. బట్ ఆ తరువాత ఎందుకో వీళ్ళిద్దరైతే విడిపోతారు. ఇక సకయ నాగి అయానా కోజీతో, మనిద్దరం మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం కదా అని చెప్పి తన ఫాదర్ తో, నాకు ఇందాకే ప్రిన్సిపల్ ఇన్ఫార్మ్ చేశాడు, మీరు అయానా కోజీని ఈ స్కూల్లో నుండి తీసుకువెళ్దామని అనుకుంటున్నారట కదా అని అడుగుతాడు. దానికి తన ఫాదర్, అవును, అయానా కోజీ ఫాదర్ గా తన్ని తీసుకువెళ్లే రైట్స్ అన్ని నాకు ఉన్నాయి, మర్యాదగా తన్ని నాతో పాటు పంపించండి అని అడుగుతాడు. దానికి సకయనాగి, మీకు ఇంకా ఈ స్కూల్ రూల్స్ గురించి అర్థమైనట్టు లేదు, స్టూడెంట్స్ ఒక్కసారి ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే మాత్రమే ఈ స్కూల్లో నుండి వెళ్ళిపోవచ్చు, అంతేకాని వాళ్ళ పేరెంట్స్ ఇంకా వాళ్ళ గార్డియన్స్ వచ్చి వాళ్ళని పంపించమంటే పంపించడం కుదరదు. మీకు ఇంకో విషయం చెప్పాలి, అయానా కోజీని ఈ స్కూల్లో జాయిన్ అయ్యేలా తన నేమ్ ని రికమెండ్ చేసింది కూడా నేనే. అయానా కోజీ ఇప్పుడు నా స్టూడెంట్, తను నా స్కూల్లో ఉన్నంతసేపు తనని ప్రొటెక్ట్ చేసే బాధ్యత నాది అని అంటాడు. దానికి తన ఫాదర్, సరే అయితే తన బాధ్యతని నేను నీకు వదిలేస్తున్నాను, మనం మళ్ళీ కలుద్దామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అయానా కోజీ చైర్మన్ తో, నేను మిమ్మల్ని క్లాస్ ఏలో ఉన్న ఒక స్టూడెంట్ గురించి అడగాలని అనుకుంటున్నానని అంటాడు. దానికి ఆ స్కూల్ చైర్మన్, నువ్వు అడగాలనుకుంటుంది అరీసు గురించే కదా? అవును, తను నా కూతురే, అయినా సరే నువ్వు తన గురించి ఏమీ దిగులు పడకు, ఎందుకంటే తను నా కూతురైనంత మాత్రాన తనకి ఈ స్కూల్లో ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు. ఈ స్కూల్లో అందరికీ ఒకే రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ తోటే నేను అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాను. అయానా కోజీ, నాకు నువ్వు ఎప్పటి నుండో తెలుసు, అండ్ ఆ వైట్ రూమ్ గురించి కూడా నాకు తెలుసు, అయినా సరే నువ్వేమీ దిగులు పడకు, నేను ఆ వైట్ రూమ్ గురించి ఎవరితో చెప్పను, సరే మనం మళ్ళీ కలుద్దామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో అయానా కోజీ టీచర్ చబసీరాని మీట్ అయి తనతో, మీకు నా ఫాదర్ ఎవరో తెలుసని నాతో అబద్ధం చెప్పి ఇన్ని రోజులు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ నన్ను యూజ్ చేసుకుంటూ వచ్చావు, బట్ ఈ మీటింగ్ తో నాకు కన్ఫర్మ్ అయిపోయింది అసలు నీకు నా ఫాదర్ ఎవరో కూడా తెలియదని, అండ్ ఇందాకే ఈ స్కూల్ చైర్మన్ కూడా నాకు ఈ స్కూల్ యొక్క రూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, సో ఇక నువ్వు నన్ను ఫోర్స్ఫుల్ గా ఈ స్కూల్లో నుండి విత్డ్రా అయ్యేలా చెయ్యలేవు, ఇక నేను నువ్వు చెప్పిన మాటలు వినాల్సిన అవసరం లేదు అని చెప్పి అయానా కోజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా నైట్ అయితే అవుతుంది. ఇక అయానా కోజీ కరుజవాకి కాల్ చేస్తాడు. అప్పుడు కరుజవా అయానా కోజీతో, అసలు ఎందుకని నువ్వు నీ ఇంటెలిజెన్స్ ని అందరి ముందు దాచిపెడుతున్నావు, నువ్వు గనక నీ ఇంటెలిజెన్స్ ని అందరికీ చూపిస్తే నువ్వు ఒక్కసారిగా స్కూల్ మొత్తంలో ఫేమస్ అయిపోతావు అని అంటుంది. దానికి అయానా కోజీ, నాకు నా సెకండ్ సైడ్ ని అందరికీ చూపించడం ఇష్టం లేదు, అండ్ కరుజవా, నేను ఇప్పుడు నీకు కాల్ చేసింది ఇన్ని రోజులు నేను నిన్ను ట్రబుల్ చేసినందుకు సారీ చెప్పడానికే, ఇక నుండి క్లాస్ డేని క్లాస్ ఏలోకి తీసుకువెళ్ళడానికి నేను మీకు హెల్ప్ చేయను, ఎందుకంటే ఇక నాకు అవసరం లేదు, ఇక మిగిలిందంతా నేను హొరికిత అండ్ హిరాటాకి వదిలేస్తాను, అండ్ నేను కాంటాక్ట్ అవ్వడం కూడా ఇక ఇదే లాస్ట్ టైం, స్టిల్ నేను నీకు ప్రామిస్ చేసినట్టుగానే ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా చేస్తాను, సో ఇక మన ఇద్దరి మధ్య ఉన్న ఎవిడెన్స్ అన్నింటినీ ఎరేస్ చేద్దాం,
నేను ఆల్రెడీ నీ కాంటాక్ట్ ని కూడా ఎరేజ్ చేశాను, నువ్వు కూడా నా కాంటాక్ట్ ని ఎరేజ్ చేయమని అంటాడు. దానికి కరుజావా బట్ సడన్ గా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, మన ఇద్దరం ఇప్పుడు చాలా క్లోజ్ అయ్యాం కదా అని అంటుంది. దానికి అయానా కోజీ మన ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, మర్చిపోయావా కరుజావా? సో చెప్పింది గుర్తుంది కదా, వెంటనే కాంటాక్ట్స్ అన్ని డిలీట్ చేయి అని చెప్పి అయానా కోజీ కాల్ అయితే కట్ చేస్తాడు. ఇక కరుజావా ఏమో కాస్త సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంతటితో ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది. సో గాయ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే అన్నమాట. సో హోప్ మీ అందరికి వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే చాలా డేస్ తర్వాత వీడియో పెట్టాను కాబట్టి. సో మళ్ళీ మన ఛానల్ కి రీచ్ రావాలంటే మీరు ఎన్ని వీలైతే అన్ని లైక్స్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. సో అదన్నమాట సంగతి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకి వస్తాను. అంతవరకు